ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా ఈ నూతన దినమును చూడడానికి మనకిచ్చిన క్షేమం బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నెమ్మదిని బట్టి సమస్త ఘనత ఆయనకు మాత్రమే చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నారు. మీరంతా బాగున్నారు కదండి. చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదొకటి పాలుభక్షుల కండి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. బైబిల్ దగ్గరలో ఉన్నాయి కదా, సరే చూడండి. లేని పక్షాన్ని నేను చదివే మాటను జాగ్రత్తగా విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభక్షులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు హృదయించుగా తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి స్తోత్రాలు, వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఈ పాద సముఖముకు రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నిష్ఠుతులు చెల్లిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మందిని విడలను మీరు పాలిభాగస్సులను చేసి నడిపిస్తూ బలపరుస్తున్నారు. మరింతగా బలపరచండి. ఆత్మీయమైనటువంటి మేలులో నింపండి. మీరే ఘనత మహిమ పొందండి. క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషపడలేరా? చదవని మాట అనేక సందర్భాల్లో మనం విన్నాం. ప్రకటన గ్రంథం అనేసరికి ప్రవచన గ్రంథం. నిజంగా క్రీస్తు యొక్క రెండవ రాకడలో 1000 ఏళ్ల పరిపాలన గురించినటువంటి అనేక శ్రేష్టమైన లోతైన మర్మాలు ప్రకటన గ్రంథంలో ఇమిడి ఉన్నాయి. అందులో భాగంగా రానున్న దినాల్లో ఎలా బ్రతకాలి క్రైస్తవుడు లేక విశ్వాసి అనేటువంటి ఒక స్పష్టమైన మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ చెడు దినాల్లో నువ్వు బ్రతకాలి అని అంటే పరిశుద్ధ జీవితము జీవించడానికి బహుగా ప్రయాసపడాలి అని చెప్పి దీని ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎందుకో తెలుసా? లోకము అసభ్యకరంగా మరియు అసహ్యకరంగా మారిపోతూ ఉంది. ఆ మారుతున్న కొలది తన ప్రజలుగా పిలువబడే వారందరూ కూడా మరింత పరిశుద్ధులుగా జీవించాలని లేక మారాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. పరిశుద్ధత అనే నిచ్చెనపై పైకి ఎక్కుతూనే ఉండాలి, కానీ మనం ఎప్పుడు కూడా కిందకి దిగజారిపోకూడదు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి కావాల్సినటువంటి అన్ని రకాల అవసరతలు సమృద్ధిగా తీర్చాడు. అయినా కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసా? దుష్ట విషయాలను, విగ్రహారాధనను, దేవుని శోధించడం, అంతేకాకుండా సనగడు అన్ని వాటిపై అనే విషయాలపైన మోజుపడి అరణ్యంలో నశించిపోయారు. అందుకే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఈ సంగతులు దృష్టాంతములు వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటగా వ్రాయబడ్డాయి అని చెప్పి చెప్తున్నాడు కొరింథీ పత్రికలో. వీళ్ళ నేటి దినాల్లో సమాచార వ్యవస్థ, ముద్రణ వ్యవస్థ, దాంతోపాటు ఎలక్ట్రానికల్లో మురికి అనేది చోటు చేసుకుని ఉంది. వాతావరణం అంతా కూడా పాపంతో కలుషితం అయిపోయి ఉంది. అయితే లంచగొండితనము, వక్ర మార్గము, ఏమండి ధనాపేక్ష, ప్రేమ లేకపోవడం, ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయాయి. శోధనలు పెరిగిపోయాయి. అయితే ప్రతి శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకి ఏర్పరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులైనా సరే ఆయన కృప చాలును అని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. మనము హెచ్చరించటకు కానీ, కార్యసిద్ధి కలుగు చేయడం కానీ, ఏమండి కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఆయన తప్ప మరేది కూడా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయలేదు. పరిస్థితులు కానీ, సమాజం కానీ మనము ఏమాత్రం కూడా నిందించవద్దు. ఎందుకో తెలుసా? యోసేపు ఐగుప్తు దేశంలో చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడ్డాడు. దానియేలు బబులోను దేశంలో తన చుట్టూ పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నాయి, అయినా కూడా తన పరిశుద్ధతను కాపాడుకుని జీవించాడు. ప్రవాహమునకు ఎదురేయించడానికి సాహసం చేయాలి. ప్రవాహం వస్తుందని భయపడి వెనక్కి పారిపోకూడదు. అది సులభం కాదు, అసాధ్యమే, కష్టతరమే. కానీ ఈ మాత్రం కూడా దాన్ని విడిచిపెట్టదు. నీకు సాధ్యము చేయగల సముద్రుడైన దేవుడు నీవు అనుకున్నాడు. నీ ప్రక్కనే ఉండి నడిపిస్తున్నాడు కదా. అది సులభం కాకపోవచ్చు, కానీ నువ్వు చేయడానికి అసాధ్యమైతే కాదు అనే విషయాన్ని కూడా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ అలాగే చేస్తున్నారు, ఎందుకంటే ఇది సర్వసాధారణమైన సాగు. కాకపోతే మనము రాజులైన యాజక సమూహంగా పిలవబడ్డాం కాదంటారా? గమనించాలి. వెన్నెముక లేని వారు మాత్రమే పాపమునకు అవును అంటారటండి. సమాజంలో ఉన్నటువంటి రోతతో మనము కలిసి జీవిస్తే ఆ లోకం మనను ఎగతాళి చేయొచ్చు. జీవించకపోతే ఎగతాళి చేస్తుంది, జీవిస్తే హక్కుని చేర్చుకుంటుంది.
ఆ రోతను మనం హత్తుకుంటే గనక నిత్య జీవాన్ని కోల్పోతాం. ఏది ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని గమనిస్తే ప్రతిఫలం, గొప్ప ప్రతిఫలమును దయచే మన సాహసాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి. ఏదైనా సరే గమనించాలి ఉదయకాల సమయంలో. అందుకే మాట, పరిశుద్ధుడిగా ఉన్నావా, పరిశుద్ధుడిగానే బ్రతుకు. నీతిమంతుడిగా ఉన్నావా, నీతిమంతుడిగా బ్రతుకు. పాపంలో ఉన్నవాడు ఇంకా పాపంలోనే ఉండని మంచి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. లేదా మన నగరాలు సొదొమ గొమొర్రాల వల్లే తయారైపోతూ ఉన్నాయి. పాపమే ఫ్యాషన్. ఏమండి, ముందుకు భక్తిహీనులు వారికి భక్తిహీనుల వారికి దృష్టాంతం ఉండడానికి దేవుడు ఈ నగరాలను నాశనం చేశాడు. అయినా కూడా మనుషులు మారలే. ఇక్కడ గమనించండి, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనలో మరియు భక్తిలో మీరు, నేను, మనమందరం కూడా ఎంతో జాగ్రత్తగా కలిగి ఉండాల్సినటువంటి దినాలు వస్తున్నాయి. అది ఒక సవాలు మనకి. గమనించాలి, పరిశుద్ధ జీవితం యొక్క రహస్యము మనస్సునందు ఉంటుంది. ఏమండి, అంటే ఈ లోక మర్యాద, ఈ లోక పోకడలను అనుసరించడానికి వ్యతిరేకించగలిగేటువంటి రూపాంతరం చెందినటువంటి మనస్సు. అది మనస్సును ఎల్లప్పుడూ కూడా యేసయ్య రక్తం క్రింద మాత్రం ఉంచుకోవాలి. మనం శోధన, సలహా వంటి ఆలోచనలను సత్కరించొద్దు. సర్వశక్తుని నీడలో ఆశ్రయం పొందుకోవాలి. ఆయన ఎదుగు పరిగెత్తి ఆయన నామములో దాక్కోవాలి. సంపూర్ణ భద్రత అక్కడే ఉంది. కనుక మరి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, యెహోవా, క్షమాపణ పొందిన పాపి ఉండగలిగినంత పరిశుద్ధుని నన్ను చేయని చెప్పి. కనుక ఉదయకాల సమయంలో ఎలాంటి శ్రమలు వచ్చినా ఆ ప్రవాహానికి ఎదురెద్దాలి. పరిశుద్ధుడిగా ఉంటే పరిశుద్ధంగా జీవించు, నిత్య జీవులు మంచి ఫలం ఇస్తాడు దేవుడు. అంతేగాని ఆ సమస్య వచ్చినప్పుడు పరిశుద్ధతను విడిచిపెట్టి పారిపోవద్దు. యోసేపును, దానియేలును మనం ఒకవేళ మాదిరిగా తీసుకుంటే కనుక వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరం. విగ్రహార్థుండే అయినప్పుడు కూడా తమ పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసుకోకుండా పరిశుద్ధంగా బ్రతికారు. అలాంటి జీవితం నీకు నాకు కావాలని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. కనుక అట్టి మార్గం నడవడానికి ఆయనే సహాయం చేయను కాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులు మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో శ్రేష్టమైన మాట విన్నాం. ఈ మాట వింటున్న ప్రతి బిడ్డ వాక్యానుసారంగా మా బ్రతుకులు మార్చుకునే కృప దయచేయండి. నీ సన్నిధిలో మేము ఉండండి. మేము ఎలాగైతే బ్రతుకుతున్నామో ఆ రీతిలో నీకు అనుకూలంగా నీ నామ ఘనత కొరకు నాయన నీ నిత్య జీవం పొందుటకు సహాయం గ్రహించండి. పెద్ద నీ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలభరితంగా నూతన చేయండి. యేసయ్య శక్తిగల నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియక దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.